name is Pastor Andy. మరి అయ్యగారి పేరు పాస్టర్ యాండీ. And I am from the United States. మరి అయ్యగారు మరి అమెరికా దేశం నుంచి మరి ఇక్కడికి వచ్చారు. But above all, మరి అన్ని విషయాల కంటే కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది నేను ఇక్కడ రావడానికి. I have been anointed to preach the gospel unto you. మరి నేను చేసే వ్యాపారాలు, నేను చేసే వృత్తి, వీటన్నిటికంటే ఎక్కువగా ప్రభు నన్ను దేవుని యొక్క పరిచర్య, దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రాముఖ్యంగా నన్ను ఈ లోకంలో జీవింపచేస్తా ఉన్నాడని నేను గట్టిగా నమ్ముతాను. Blessed are you on this day, for the gospel shall be preached unto you. మరి ఈ రోజు మరి మీ మధ్యలో దేవుడు తన వాక్యాన్ని తీసుకుని వచ్చి మరి పరిశుద్ధాత్మ మీ మధ్యలో ఆయన వాక్యాన్ని మాట్లాడుతున్నాడంటే మీరు ఎంతగానో ధన్యులు అని నేను నమ్ముతా ఉన్నాను. So Lord, shall you say you're just a common man or woman? మరి ఒకవేళ లోకం దృష్టిలో మరి మీరేమీ కాదు, కేవలం ఒక మామూలు వ్యక్తులే అన్నట్టుగా ఉన్నది, కానీ దేవుని దృష్టిలో మీరు మామూలు వ్యక్తులు కాదు, చాలా శ్రేష్టమైనటువంటి వారు. Because you are of a royal priesthood. ఎందుచేతనంటే ప్రభు మిమ్మల్ని రాజులైన యాజక సమూహంగా ఆయన ఎన్నుకున్నారు. మిమ్మల్ని రాజులైన యాజక సమూహం ఆయన పిలుస్తా ఉన్నారు. You are prince and princesses. మరి మీరు రాజకుమారులు, రాజకుమార్తెలు. దేవుని యొక్క రాజ్యంలో ఆయన మీ రాజుగా మీకు ఉన్నాడని మీరు ఆయన ద్వారా మీరు పిలువబడతా ఉన్నారు. Blessed are ye, for you made your minds up to come to the service on tonight. మరి ఎవరెవరైతే మరి మరి ఈ ప్రాంతానికి రావాలని, దేవుని వాక్యం వినాలని ప్రేరేపించబడి ఇక్కడికి నడిపించబడి ఈ స్థలంలో కూర్చున్నారో వారందరినీ కూడా దేవుడు ప్రత్యేక రీతిలో ఆశీర్వదించబోతా ఉన్నాడు. When the word of the Lord went out for you to come, where the feast of the Lord was going on, you made up in your minds to come. మరి ఈ విధంగా మరి ఇక్కడ వాక్యములో మనం చూడబోయేది ఏంటంటే, ఈ విధంగానే దేవుడు ఒక రాజు గారు ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు ఆ విందుకు వచ్చినటువంటి వారి గురించినటువంటి ఆ యొక్క విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నా. You could have done anything on tonight. You could have made a lot of excuses. మరి ఒకవేళ చాలా మంది ఈ ప్రాంతానికి రాకుండా, అలాగే ఆ రాజుగారు పిలిచినటువంటి విందుకు రాకుండా ఆ యొక్క మరి అనేకమైనటువంటి సాకులు వారు చెప్పి తప్పించుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. You could have said, I'm tired in my body. మరి ఒకవేళ మీరు కూడా ఇలా ఈ స్థలానికి రండమ్మా, దేవుని వాక్యం వినబడతా ఉంది, మీరు ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వినండి అంటే, అయ్యా నా ఒంట్లో బాగలేదు, నేను నీరసంగా ఉన్నాను, నేను రాలేనని మీరు చెప్పొచ్చు. You could have said, I have to fix supper for my children. మరి ఒకవేళ ఇదిగో నా బిడ్డలు మరి మరి వేరే ప్రాంతానికి వెళ్ళారు, వారు చాలా మరి ఆకలిగా ఉన్నారు, వారి కొరకు నేను ఆహారం సిద్ధపరచాలి, దయచేసి నేను రాలేను, మరి వారి కొరకు ఆహారం సిద్ధపరచడానికి నేను ఇంట్లోనే ఉండిపోతానని మీరు చెప్పొచ్చు. You could have said, I have to get my husband ready for work. మరి ఇదిగో నా భర్త మరి నైట్ డ్యూటీకి వెళ్తాడండి, ఆయనకు మరి ఆహారాన్ని సిద్ధపరిచి నేను పంపించాలి, అందుచేత నాకు వీలు కాదండి అని మీరు చెప్పి ఆ యొక్క సాకు చెప్పి మీరు తప్పించుకోవచ్చు. The man could have said, I have too much going on. మరి ఈ విధంగా మరి తప్పించుకోవాలంటే అనేకమైనటువంటి మరి ఆ యొక్క కారణాలు చెప్పి మనం తప్పించుకోవచ్చు, కానీ రావాలంటే ఈ ప్రాంతానికి ఎవరైనా రాగలరు. But when the invitation went out, మరి ఎప్పుడైతే ఈ విధంగా దేవుని యొక్క మరి సన్నిధికి రండి, దేవుని రాజు యొక్క విందుకు రండి అని ఒక సందేశం మీకు పంపబడిందో, you made up in your minds to come where the table was spread wide. మరి ఆ యొక్క రాజు విందంటే చాలా మరి రుచికరమైనటువంటి భోజన పదార్థాలు ఉంటాయి. ఆ యొక్క భోజన పదార్థాలు మీరు అనుభవించాలంటే మీరు వీలు చేసుకుని ఏ సాకులు చెప్పకుండా రాజు పిలిచినటువంటి విందుకు నీవు రావాల్సిన వారుగా ఉన్నారు. And the feast of the Lord is going on. ఎందుచేతనంటే ఆ రాజు యొక్క విందు అక్కడ జరగబోతా ఉంది. ఆ సమయంలో మీరు వచ్చిన వారికి మాత్రమే ఆ విందు దొరుకుతా ఉంది. I'm so humbled to be before you. మరి ఈ విధంగా మరి మీ ముందు ఒక దీన సేవకుడిగా, దేవుని యొక్క ప్రతినిధిగా నేను నిలబడి మాటలు మీకు తెలియజేస్తా ఉన్నా. Please forgive me if I shed a tear. మరి ఒకవేళ నేను చెప్పినటువంటి మాటలు ఒకవేళ బాధ కలిగించినట్లయితే దయచేసి క్షమించండి, ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి మాటలే మీకు చెప్తా ఉన్నా. For the passion of God's people is very dear. మరి ఎందుచేతనంటే ఆ యొక్క దేవుని ప్రజలు దేవుని సన్నిధిని వెతకడం విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఆతృతగా మరి వారు వెతకాలి, త్వరగా వారు రావాలి, దేవుని సన్నిధిని అనుభవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. With no further ado, let us go to Luke, the 14th chapter.
the 16th through the 24th verse. మరి లూకా సువార్త 14వ అధ్యాయము ఆ యొక్క 16 నుంచి 24వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని మాటలు చదవాలని మరి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానండి. ఆయన చెప్పండి. అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసిని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నేను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్లి వీధులను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తుని గాని ఇంకనూ చోటుండదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిలునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నానని. There is no excuse in God. మరి ఆ యొక్క దేవుని యొక్క పరిచర్యలో దేవుని కొరకు ఆ యొక్క దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోపడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. Here we find a certain man made a great supper. మరి ఇక్కడ ఒక రాజు గారు ఒక మంచి విందును ఏర్పాటు చేసి ఆ విందుకు అనేక మంది ప్రజలను ఆయన ఆహ్వానించారు. A very wealthy man. మరి ఆయన చాలా మరి ధనికుడైనటువంటి వ్యక్తి. A man that had much. మరి ఆ యొక్క రాజుకు మరి ఎంతో ధనవంతుడు, ఆయనకు కొదువే లేనటువంటి రాజుగారు ఆయన. A man that had mighty men for friends. మరి ఆ యొక్క రాజు గారికి అనేక మంది గొప్ప గొప్ప స్నేహితులు ఆయన కలిగి ఉన్నారు, గొప్ప గొప్ప అధికారులు ఆయనకి స్నేహితులుగా కలిగి ఉన్నారు. A man that had generals and sergeants for his friends. మరి అంత మాత్రమే కాకుండా ఆ యొక్క అనేక మంది ఆ యొక్క గొప్ప గొప్ప సైన్యాధిపతులు, గొప్ప గొప్ప మరి ఆ యొక్క ఆయన పక్షముగా వారందరూ కూడా మరి ఆయనకు మరి ఆయనతో పాటు పనిచేసే వారుగా ఉన్నారు. He had men for friends that owned great farms. మరి ఆయనకు అనేకమైనటువంటి తోటలు, మరి అనేకమైనటువంటి ఫల వృక్షములు, అనేకమైనటువంటి మరి ఆ యొక్క భూమి ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప ఆయన ఒక రాజుగా మనం పిలువబడతా ఉన్నారు. A man that married into a wealthy family. మరి ఎందుచేతనంటే ఆయన వివాహం చేసుకున్నటువంటి ఆ కుటుంబం కూడా మరి ఎంతగానో మరి ఆ యొక్క ధనవంతుల కుటుంబాలలో ఆయన వివాహం చేసుకున్నారు. A man that could afford great land. మరి ఆయనకు మరి గొప్ప మరి ఈ లోకంలో చాలా మరి ఆ యొక్క భూమిని ఆయన స్వాస్థ్యంగా కలిగి ఉన్నారు. But when the invitation went out, అయితే ఒకరోజు ఆయన తన ఈ గృహంలో ఒక విందు జరిగిస్తూ మరి ప్రజలందరినీ కూడా పిలుస్తా ఉన్నారు. they all came back with great excuses. మరైతే పిలువబడినటువంటి వారందరూ కూడా విందుకు రాకుండా వారు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పి, సాకు చెప్పి మేము రాలేమని తప్పించుకుంటా ఉన్నారు. Some had just bought land. మరైతే చాలా మంది ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తా ఉన్నాడు, నేను భూమిని కొన్నాను, ఆ భూమిని నేను చూడాలని చెప్తా ఉన్నారు. Please excuse me for I have to go see. మరి నేను భూమిని కొన్నాను, ఆ భూమి ఎలా ఉందో నేను ఇంతవరకు చూడలేదు, మరి దయచేసి నేను వెళ్ళి ఆ భూమిని చూడడానికి నన్ను వదిలిపెట్టండి, నేను ఎందుకు రావట్లేదని చెప్పి మానివేశాడు. Another had bought 5 yoke of oxen. మరి ఇంకొక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, మరి ఆ ఎడ్లు ఎలా ఉన్నాయో నేను చూడాలి, మరి అందుచేత నేను విందుకు రాలేను, నన్ను క్షమించండి అని ఒక సాకు చెప్తా ఉన్నాడు. I must go see if they will work. మరి ఇదిగో ఆ ఎడ్లు మరి నాకు సరిగా ఉపయోగపడతాయో లేదో ఒకసారి నేను వెళ్ళి వాటిని పరీక్షించాలి అని ఆయన మరి సాకు చెప్పి విందుకు రాకుండా తప్పించుకున్నాడు. Please excuse me.
ఆయన మరలా చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో దయచేసి నన్ను క్షమించండి, మరి ఇది నాకు చాలా ప్రాముఖ్యము, నీ విందు అంత ప్రాముఖ్యం కాదని చెప్తా ఉన్నారు. One just married a beautiful wife. మరి వేరొక వ్యక్తి మరి ఈ విధంగా సాకు చెప్తాను, నాకు ఈ మధ్య వివాహం అయిందండి, నేను ఒక మంచి ఆ యొక్క మరి వివాహం, ఒక స్త్రీని నేను వివాహం చేసుకున్నాను, అందుకు నేను రాలేనని చెప్తా ఉన్నారు. I must go prepare a home for her. మరి నేను వెళ్ళి ఆమె కొరకు ఒక ఇల్లు సిద్ధపరచవలసిన వాడుగా ఉన్నాను, అన్ని కూడా సమకూర్చవలసిన వాడుగా ఉన్నాను, కాబట్టి నేను రాలేను అని సాకు చెప్తా ఉన్నా. Certainly he will understand. మరి ఒకవేళ వీళ్ళు చెప్పేటువంటి సాకులన్నీ కూడా ఒకవేళ ఆ యొక్క రాజుగారు విందుకు పిలిచిన యజమానుడు వారు వారు యాక్సెప్ట్ చేస్తారని వారు అనుకున్నారు. Please excuse me. మరి వారందరూ కూడా దయచేసి మమ్మల్ని క్షమించండి అనేటువంటి ఆ క్షమాపణ అడుగుతూ రాజుగారు విందుకు రాలేకపోయారు. So the servant came back to his lord. మరైతే ఆ పంపబడినటువంటి సేవకుడు మరి వారందరికి కబురు పెట్టినటువంటి సేవకుడు వారందరూ చెప్పిన సమాధానాన్ని తీసుకుని రాజు దగ్గర చెప్తా ఉన్నారు. And showed him all the excuses. మరి ఈ విధంగా ఏవేవైతే మరి సాకులు చెప్పి మరి విందుకు రాకుండా ఆగిపోయారో అటువంటి సాకులన్నీ కూడా వచ్చి ఆ రాజు దగ్గర, ఆ విందు యజమాని దగ్గర చెప్తా ఉన్నారు. Then the master of the house began to get angry. మరి ఎప్పుడైతే ఆ యొక్క కారణాలు తను పిలువబడినటువంటి తన స్నేహితులు చెప్పిన కారణాలు విని మరి ఆ రాజు గారికి చాలా కోపం వచ్చేసింది. Because I have spent great money. మరి ఇదిగో ఆయన అనుకున్నారు కదా, ఇదిగో నా స్నేహితులకు విందు చేయాలనే కదా నేను చాలా ధనం ఖర్చు పెట్టి మరి ఈ యొక్క విందు మరి యొక్క భోజనాన్ని నేను ఏర్పాటు చేశాను, మరి వీరు రాకపోతే ఎలాగని చాలా కోపపడ్డాడు. I have prepared a king's meal. మరి నేను సిద్ధపరిచింది సామాన్యమైనటువంటి ఆహారం కాదే, ఇది రాజులు తినేటువంటి చాలా ఖరీదైనటువంటి ఆహారం నా స్నేహితుల కొరకు సిద్ధపరిస్తే మరి పిలువబడినటువంటి వారి విధంగా సాకులు చెప్పి రాకపోతే ఈ ఆహారం అంతా వ్యర్థమైపోతుంది అని చాలా ఆయన బాధపడుతూ చాలా కోపపడ్డారు. And not one of my friends shall come. మరి ఒకవేళ నేను పిలిచినటువంటి స్నేహితులు ఒక్కరు కూడా రావట్లేదే, మరి వారందరూ ఎందుకు అలాగా మరి వారు రాకుండా మానేశారని చాలా బాధపడ్డారు. So go out quickly unto the streets and the lands of the city. అయితే సేవకుడిని ఆయన పిలిచి చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మరి నీవు నేను పిలువబడినటువంటి నా స్నేహితులు బంధువులు రాలేదు, కానీ నువ్వు వీధుల్లోకి వెళ్ళు, వీధుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా విందుకు తీసుకురా అని చెప్తా ఉన్నా. Bring hither the poor, the lame. మరి ఎవరెవరైతే పేదవారుగా మరి ఆ యొక్క గ్రామాల్లో మరి ఆ యొక్క ఏమి తినడానికి ఏమి లేకుండా ఉన్నటువంటి వారుగా ఉన్నారో వారందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి వారందరినీ కూడా విందుకు ఆహ్వానించుకురా అని చెప్పి పంపించారు. And the halt and the blind. మరి అంత మాత్రమే కాదు, ఆ యొక్క అనేక మంది గుడ్డి వారిని మరి ఆ విధంగా వీధులలో మరి ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకుని రా అని చెప్తా ఉన్నారు. And the servant said, Lord. అయితే ఆ యొక్క సేవకుడు చెప్తా ఉన్నాడు కదా, ప్రభువా I have done as thou hast commanded. మరి ప్రభువా ఇదిగో నీవు చెప్పినటువంటి రీతిగానే నేను చేస్తాను, నువ్వు పిలువమన్నటువంటి వారందరినీ కూడా నేను పిలుస్తానయ్యా అని చెప్తా ఉన్నాడు. But yet there is still room. మరి ఇదిగో అందరి మందిని నేను తీసుకుని వచ్చి ఆ యొక్క అనేక మందిని నేను తీసుకుని వచ్చిన ఇంకా మరి విందులో మరి ఆ యొక్క చాలా మంది ఆ యొక్క భోజనం మిగిలిపోతుంది అని అతను చెప్తా ఉన్నారు. And the Lord said unto his servant. మరి ఆ యొక్క దేవుడు ఆ యొక్క రాజుగారు మరి ఆ సేవకునితో ఈ విధంగా చెప్తా ఉన్నారు. Return unto the highways and hedges and compel them to come in. మరి ఎవరు ఇదిగో మీరు ఆ రాజమార్గాల దగ్గరికి వెళ్ళండి, ఆ రాజమార్గాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇదిగో రాజుగారు విందు ఏర్పాటు చేశారు, మీరు అందరూ కూడా రండి అని వారందరికీ చెప్పి ఆ రాజమార్గాల్లో ఆ యొక్క బజారులో ఉన్నట్టు వారందరినీ కూడా తీసుకురా అని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. The Lord wanted his house to be full. మరి ఎందుచేతనంటే తన రాజుగారు తను ఏర్పాటు చేసినటువంటి విందు వ్యర్థం కాకుండా మరి అందరూ కూడా తన యొక్క ఏర్పాటు చేసిన విందు అనుభవించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. For I say unto you that none of those men which were bidden shall taste of my supper. ఆయన నిర్ణయించుకున్నారు కదా, ఇదిగో మరి ఇదంతా కూడా పిలువబడినటువంటి వారు రాలేదు, మరి పిలువబడినటువంటి వారు ఈ విందును అనుభవించడానికి వారు ఎంతగానో మరి అర్హత లేకుండా ఉన్నారు, కాబట్టి వారు ఇంకా ఎంత మాత్రము కూడా విందులో పాల్గొనరు అని చెప్తా ఉన్నారు. Blessed are you.
మరి ఎవరైతే మరి పిలువబడి ఆ యొక్క మరి పిలువబడే సేవకుని ద్వారా పిలువబడినటువంటి వారు వచ్చి మరి విందులో పాల్గొన్నారో వారందరిని చూసి మీరు చాలా ఆశీర్వదించబడినటువంటి వారు అని చెప్తా ఉన్నారు. Let the invitation settle in your hearts. ఈ యొక్క దేవుని యొక్క విందులో పాల్గొనడానికి మీరు ఆయన చెప్పిన వెంటనే మరి రమ్మని చెప్పిన వెంటనే వచ్చిన మీ అందరికి కూడా మరి చాలా దేవుడు మరి ఆయన మీరు ఎంతో ధన్యులు అని ఆయన చెప్తా ఉన్నారు. That none of you thought you was too much. మరి ఒకవేళ మరి లోకం దృష్టిలో మరి మీరు ఏమి కాకపోవచ్చు కానీ మరి దేవుడు ఆ యొక్క మీరు రాజుగారు మరి మీరు పిలిచినప్పుడు మీరు వెంటనే వచ్చారు కాబట్టి మీరు రాజుగారికి చాలా ప్రత్యేకమైనటువంటి వారు అని ఆయన చెప్తా ఉన్నారు. That none of you thought that you were too busy. మరి మీలో ఎవరు కూడా నేను పిలిచిన వెంటనే నేను బిజీగా ఉన్నానండి నేను రాలేను అని సాకులు చెప్పకుండా మీరు వచ్చారు కాబట్టి మీరు చాలా ధన్యులు అని ఆ ప్రజలను చూసి ఆయన చెప్తా ఉన్నారు. That none of you thought that you were too old. మరి చాలా మంది మీలో అయ్యో నేను వయసులో వృద్ధాప్యంలో ఉన్నాను మరి నేను ఆ ప్రాంతానికి నేను వెళ్ళగలను లేదు అని ఆలోచించకుండా మరి మీరు ఓపిక చేసుకుని మీరు ఈ ప్రాంతానికి వచ్చారు మీరు విందులో పాల్గొన్నారు కాబట్టి మీరు చాలా ధన్యులు అని వారిని చూసి చెప్పారు. That none of you thought you was too crippled. మరి చాలా మంది మరి కుంటివారము మరి మేము నడవలేని వారము మేము ఎలా రావాలి అని మీరు కుంటివారైనా కూడా మీరు సాకులు చెప్పలేదు కానీ మీరు కుంటివారైనా గుడ్డివారైనా మరి మీరు సాకులు చెప్పకుండా పిలిచిన వెంటనే మీరు వచ్చారు కాబట్టి మరి మీరు ఎంతో ధన్యులు అని ఆయన వారిని చూసి చెప్పారు. That none of you thought that it would be too dark. మరి చాలా మంది ఇదిగో చాలా చీకటి అయిపోయిందండి మరి చీకటిలో మరి మేము ఎలా రాము మాకు ఈ వెలుగు లేదు మరి ఆ యొక్క దారి కనపడదు అనేటువంటి సాకులు ఉన్నప్పటికీ కూడా మరి మీరు ఆ యొక్క చీకటిని ఛేదించుకుని మరి మీరు ఆ యొక్క దారి ఏర్పాటు చేసుకుని మీరు ఈ ప్రాంతానికి వచ్చారు మీరు చాలా ధన్యులు అని వారిని చూసి చెప్పారండి. That you resisted the spirit of excuse. మరి ఏదైతే సాకులు చెప్పేటువంటి ఆ యొక్క ఆత్మ ఉన్నదో సాకులు చెప్తూ తప్పించుకునేటువంటి ఆ ఆలోచనను మీరు జయించి మరి మీరు ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి మీరంతా ఎంతో ధన్యులు అని వారికి చెప్పారండి. That you settled it in your heart. మరి మీ హృదయంలో మరి మీరు ఎన్ని కష్టాలు ఎదురైనా నేను ఆ రాజు విందులో పాల్గొనాలి అని మీరు నిర్ణయించుకుని ప్రాంతానికి వచ్చినందుకు మీరు ఎంతో ధన్యులు అని ఆయన చెప్పారండి. That you accepted the great invitation. ఎందుచేతనంటే ఒక గొప్ప రాజుగారు ధనవంతుడు మరి మమ్మల్ని మరి విందుకు పిలిచాడు అని మీరు ఆ యొక్క విందులో పాల్గొనడానికి మీరు వచ్చారు కాబట్టి మీరు ఎంతో ధన్యులు అని ఆయన చెప్పారండి. That you should come where the feast of the Lord is going on. మరి ఆ యొక్క రాజుగారు ఏర్పాటు చేసినటువంటి విందు మేము మరి రాకుండా ఆగిపోతే మరి ఆ యొక్క భోజనం యొక్క రుచిని మేము పొందలేము అని మీరు మీరు అన్ని పనులు విడిచిపెట్టి ఆ విందుకు పాల్గొన్నారు కాబట్టి మీరు చాలా ధన్యులు అని ప్రభు చదివించారు. And the Lamb of God is the feast for tonight. మరి ఆ యొక్క మన పరలోకపు తండ్రి ఈ రోజు మనందరికీ ప్రాంతంలో ఒక విందుని ఏర్పాటు చేసి ఉన్నారండి. Which is to feed the hunger of the people. మరి ఆ యొక్క మరి విందులో పాల్గొనేటువంటి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆకలిని తీర్చగలిగినటువంటి విందు అన్నది. He said that if they hunger after righteousness, they shall be filled. మరి ఆ యొక్క నీతిమంతులుగా ఉండాలని ఆ యొక్క ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండాలనేటువంటి ఆ యొక్క ఆకలితో ఉన్నటువంటి ప్రజలు మరి ఆ యొక్క విందులో పాల్గొని ఉంటారండి. If you drink of this water, you shall never thirst again. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా మరి ఇదిగో నేనిచ్చే నీళ్లు తాగినటువంటి వారికి ఎన్నడూ దప్పికొనరు అని చెప్పారండి. Blessed are ye on tonight. మరి ఈ రోజు మరి ఆయనిచ్చు జీవజలమైనటువంటి నీళ్లు తాగడానికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఎంతో ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టేసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I want you to understand that God knows right where you're at. మరి దేవుడు మరి మీరు ఆయనలో మీరు ఎలా ఉన్నారు మరి విశ్వాసంలో మీరు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటిది మీరు ఒకసారి పరీక్షించుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. And you are his children. ఎందుచేతనంటే మీరు ఆయన బిడ్డలై ఉన్నారు. He have you planted here for a reason. మరి ఆయన ఈ లోకంలో మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన మరి పిలుచుకున్నారు. ఆయన తోటలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఆయన నాటుకున్నారు. The world is full of mean people. మరి లోకము మరి ఈ చాలా మరి ఆయన ప్రజలతో మరి నింపబడినటువంటిది. The world is full of mean spirits. మరి లోకములో మరి ఆయన ప్రజలు
మరి ఆ యొక్క మరి దేవుని యొక్క ఆత్మతో నింపబడి జీవించే విధంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. But God takes special care of his children. మరి ఈ లోకంలో దేవుని ప్రజలు మరి ఆయన ఎంతగానో సంరక్షించబడాలని, లోకంలో ఉన్నటువంటి వారితో వేరై మరి వారు ప్రత్యేకంగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. So many times in the Bible, మరి బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఈ మాట చెప్పబడిందండి. we find that God hid his people in the enemy's camp. మరి ఆ యొక్క అపవాది హస్తాల్లో నుంచి తన బిడ్డలను తప్పించడానికి ప్రతి దినము కూడా ప్రభువు వారిని సంరక్షిస్తారు అని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. To protect you what your eyes can see. మరి ఆ యొక్క మీ కనులు, మీ నేత్రాలు వేటిని చూడాలి, వేటిని చూడకూడదు అనేటువంటిది ప్రభువుకు తెలుసు. కాబట్టి మీ యొక్క కళ్ళను ఆ యొక్క మంచి వాటిని చూసే విధంగా ఆయన సంరక్షిస్తూ ఉంటారు. You are protected from what your ears shall hear. మరి మీరు దేవుని బిడ్డలుగా మీరు జీవిస్తున్నారు కాబట్టి మీ చెవులను ఏది పడితే అది వినడానికి మీరు ఒప్పుకోరు. కానీ ఆ యొక్క దేవుడు మరి ఆయన మాటలు మాత్రమే వినడానికి మీ చెవులను ఆయన సంరక్షిస్తూ ఉంటారు. You are protected from what your heart shall feel. అలాగే మీ హృదయంలో మరి యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, మరి ధనాశ, మరి ఇటువంటి లోకాశలతో మరి మీరు వెళ్ళిపోకుండా మీరు దేవుని వైపు చూసేవారుగా, మీ హృదయం దేవుని కొరకు ఆ యొక్క కనిపెట్టేదిగా, దేవుని ఆత్మతో మీ హృదయం నింపబడేదిగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. The lust of the flesh shall lead you from God. మరి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు ఏవైతే ఉన్నాయో అవి నాశనానికి నడిపిస్తాయి, దేవునికి దూరం చేసేస్తాయి. God captured my people. మరి దేవుడు మరి తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అన్ని పరిస్థితుల్లో వారిని సంరక్షించేవారుగా ఉన్నారు. He allowed us to be forced over the sea. మరి ఆయన మన కొరకు మరి ఆయన ఏదైతే మనం చూడాలో దానిని ఆయన చూసే విధంగా చేస్తారు. ఏదైతే మనం చూడకూడదో దాన్ని చూడకుండా ఆయన ఆఫ్ చేసే సామర్థ్యం కలిగినటువంటి వారు. Made us slaves. మరి లోకానికి మరి దాసులుగా మనం ఉండకుండా, పాపానికి దాసులుగా మనం ఉండకుండా జయకరమైన జీవితం జీవించడానికి ఆయన కోరుకుంటా ఉన్నారు. My foreparents was raped. మరి అయితే అయ్యగారి యొక్క మరి ఆ యొక్క వారి యొక్క మరి తాతగారు, మరి వారి యొక్క కుటుంబం వారు చాలా మరి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి వారు. My forefathers was beaten and hanged. మరి ఆ యొక్క అయ్యగారి యొక్క పితరులైనటువంటి వారు మరి బానిసలుగా మరి ఆఫ్రికా దేశం నుంచి అమెరికా దేశానికి తీసుకుని వచ్చి ఎంతగానో హింసించబడి వీళ్ళ పితరులో ఒకరిని మరి బహిరంగంగా ఉరివేసి చంపేశారండి. My four sisters were taken by force. మరి అలాగే వీరి యొక్క మరి పితరులైనటువంటి సహోదరులను మరి ఆ యొక్క బానిసలుగా తీసుకొచ్చి వారిని ఎంతగానో ఇష్టానుసారంగా వారిని పాడు చేసినటువంటి వారి యొక్క కుటుంబం ఉండేది. But God sent deliverance. మరైతే దేవుడు అటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి అయ్యగారిని ఈ విధంగా మరి ఆయన రక్షించాడు, కాపాడాడు, సంరక్షించాడు. While yet we were delivered. మరి ఏ విధంగా అయితే మనము ఆ యొక్క ప్రభు కృపను బట్టి మనం విడుదల పొందామో, and we were led into a more promising situation. మరి అలాగే మనం కూడా ఇంకా అనేక మంది ఇటువంటి మరి లోకాశలతో ఏటుబడి మరి లోకము మరి అపవాది చేత అనేకమైన ఇబ్బందులకు గురైన వారందరినీ కూడా విడిపించడానికి మనం ముందుకు వెళ్ళి వారి కొరకు దేవుని సువార్తను ప్రకటించాలి. But the word of the Lord came unto us. మరి ఎందుచేత దేవుని వాక్యం మన దగ్గరకు వస్తా ఉందంటే, He said that I'm going to cause you to live in houses that you did not build. మరి దేవుడు కోరుకుంటున్నాడు కదా, మీరు ఏదైతే మరి ఆ యొక్క గృహాలు లేని వారుగా ఉన్నారో మరి మీరు కట్టనటువంటి గృహాలు మరి మీకు గృహాలుగా ఇవ్వబడతాయని ఆయన చెప్తా ఉన్నారు. I'm going to cause you to drink water from wells that you did not dig. మరి ఆ యొక్క మీరు నీళ్లు లేవని మీరు బాధపడొద్దు, మీరు త్రవ్వని బావుల నుంచి మీకు నీళ్లను నేను అనుగ్రహించేవాడిని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నారు. I'm going to cause you to spend money that you did not earn. మరి మీరు నా దగ్గర ధనం లేదని బాధపడవలసిన అవసరం లేదు. మీరు ఏ విధంగా కూడా ప్రయాసపడి ధనం సంపాదించకుండానే నేను మీకు ధనాన్ని అనుగ్రహించేవాడిని అని చెప్తా ఉన్నారు. Cause you to eat food that you did not harvest. మరి ఒకవేళ మీరు ఆహారం లేదని మీరు బాధపడొద్దు. మరి మీరు ఏ విధంగా కూడా కష్టపడకుండానే ఏ విధంగా కూడా మీరు పంట వేసి మరి దాని కొరకు కనిపెట్టి దాని కొరకు మరి సాగు చేసి ఇక ఇటువంటి ఏమి చేయకుండానే మరి మీకు నా సమృద్ధి అయిన ఆహారాన్ని నేను ఇవ్వబోతా ఉన్నాను అని చెప్తా ఉన్నారు.
The Lord thy God said, tell my people not to forget about me. మరి ఇదిగో ప్రభు చెప్తా ఉన్నాడు కదా, నేను ఇటువంటి గొప్ప దేవుణ్ణి కాబట్టి, మరి శూన్యంలో నుంచి సమస్తాన్ని కూడా కలుగు చేయ సామర్థ్యం కలిగినటువంటి వాడిని కాబట్టి నా ప్రజలకు ఈ నా శక్తిని గురించి, నా ప్రభావాన్ని గురించి తెలియచేయని ఆయన చెప్తా ఉన్నారు. We have the finest of homes. మరి ఈ విధంగా మనము ఆ యొక్క ప్రభువుని బట్టి మనం అనేకమైనటువంటి గృహాలు, మనం కట్టని గృహాలు మనం పొందుకోబోతా ఉన్నాం. We have the finest of cars. మరి ఈ యొక్క మనము ఒకవేళ ప్రభువు నుండి మనము ఆ యొక్క మరి మంచి మంచి వాహనాల్లో, కార్లలో మనం తిరగబోతా ఉన్నాం. We do not work because we need to. మరి ఎందుకంటే మనం మనం పని చేసి కష్టపడి మన కష్టార్జితం ద్వారా మనం వాటిని సంపాదించుకోవాలంటే సంపాదించుకోలేం, కానీ దేవుడే తన ఆ యొక్క ధన సమృద్ధిలోంచి ఆయన మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. But the people in America have forgotten about God. మరి అయితే మా అమెరికా దేశంలో చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్నట్టుగా మీలాగా భక్తి పరులైనటువంటి వారు మా దేశంలో లేరు. They could ride to church, but they won't come. మరి ఇదిగో వారు ఆ యొక్క సంఘాలకి వారు రావాల్సి ఉంది. మరి వారు ఆ యొక్క సంఘాలకి రాకుండా అనేక సాకులు చెప్పి వారు రాకుండా ఇంటికాడే ఉండిపోతున్నారు. They have the finest of air conditions in the church. మరి వారు ఏమనుకుతున్నారంటే, మరి మీ సంఘంలో మంచి ఎయిర్ కండిషన్ పెట్టారా లేదా, ఎయిర్ కండిషన్ ఉంటేనే వస్తాం లేదా రావని చెప్తా ఉన్నారు. They have the finest of seats to sit on. మరి ఇదిగో మీ సంఘంలో మంచి మంచి సీట్లు పెట్టారా లేదా, మరి సోఫాలు అవి వేస్తేనే మేము వస్తాం, మామూలుగా కుర్చీలు అయితే మేము రామని చెప్తా ఉన్నారు. But first the word of the Lord went unto his people. మరైతే ప్రజలారా, మరి ఆ యొక్క మొట్టమొదట దేవుని వాక్యము తన ప్రజల దగ్గరికి వెళ్ళింది. Because of excuses. మరైతే వాళ్ళు అనేక సాకులు చెప్పడం ద్వారా దేవుని ప్రజలు దేవుని సన్నిధికి రాకుండా, ఆయన విందుకు రాకుండా మరి వారు ఆయన విందును అనుభవించలేకపోయారు. God sent me aboard a plane. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క తన దైవ సేవకులను ప్రేరేపించి ఈ విధమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తా ఉన్నారు. To come preach the gospel unto you. మరి దేవుడు అందుచేతే అమెరికా దేశంలో ఉన్నటువంటి నన్ను, ఇదిగో నువ్వు ఈ విమానంలో వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రజలకు తెలియజేయి, వారికి మరి ఈ విషయాన్ని అమెరికా దేశంలో ఉన్న ప్రజలు వినట్లేదు, కానీ భారతదేశంలో నీకు నేను నా సువార్తను ప్రకటించే విధంగా నేను పంపించబోతా ఉన్నా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. People of God, you are marvelous in God's sight. మరి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మీరు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైనటువంటి వారు. Not one of your hairs shall fall and him not notice it. మరి మీ యొక్క తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఎన్ని ఉన్నాయనేటువంటిది లెక్క దేవునికి తెలుసు. ఒక్క ఎంటుక కూడా పడిపోయిన ఆ విషయం దేవునికి తెలుసు, మీకు తెలియపోయిన ఆయనకి తెలుసు. You are so precious unto him. అంత ప్రశస్తమైనటువంటి వారు మీరు. That he sent his only begotten son. ఎందుచేతనంటే మీ కొరకు ఆయన ప్రియమైన కుమారుడు, ఏకైక కుమారుణ్ణి ఆయన మీ కొరకు ఈ లోకంలోనికి పంపించి మీ కొరకు మరణించడానికి ఆయన అప్పగించుకున్నారు. Into the world that you should live and not die. మరి ఈ లోకంలో మరి ఆయన కొరకు మీరు జీవించడానికి, నిత్య జీవంలో మీరు పాలు పంపులు పొందడానికి ఆయన కుమారుణ్ణే మీ కొరకు ఇచ్చేశారు. Jesus said, I am the light of the world. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, నేను ఈ లోకమునకు వెలుగును అని ఆయన చెప్పారు. I am the truth and I am the way. మరి నేను ఈ యొక్క నేనే మార్గమును నేనే సత్యమును అని ఆయన సెలవిచ్చారు. One of the disciples stood up and said, Lord, how will we know the way? మరి ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు ఒక శిష్యుడు లేచి అడుగుతా ఉన్నాడు కదా, ప్రభువా మేము నీ మార్గము మేము ఎలా కనుక్కుంటామని వారు అడిగారు. If ye shall abide in the gospel, you will know the way. మరి ఆయన యేసు ప్రభు వారు చెప్పారు కదా, నీవు దేవుని వాక్యములో నీవు ఆ యొక్క నీవు దాన్ని మరి నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ మార్గం నీకు తెలియబడతాదని ఆయన సమాధానం చెప్పారు. To make sure that he left us the Holy Ghost. ఎందుచేతనంటే ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మ మనకు ఏ మార్గంలో వెళ్ళాలో మనకు బోధించేదిగా ఉంటుంది. He's our personal comforter and he's our guide. మరి ఆయన పరిశుద్ధాత్ముడు మనందరి యొక్క వ్యక్తిగతమైనటువంటి సహాయకుడుగా, వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క స్నేహితుడుగా మన నుండి నడిపించేవారుగా ఉన్నారు. There's no place you can get lost.
మరి ఈ లోకంలో మనం ఏది కూడా మరి ఆ యొక్క కోల్పోకుండా మరి మనం ఉండడానికి ఆయన కోరుకునేటువంటి దేవుడు. మనం అన్ని కూడా సమృద్ధిగా ఉండే విధంగా సమృద్ధి జీవంలో ఆయన మనల్ని నడిపిస్తారు. Because the Holy Ghost shall find you. ఎందుచేతనంటే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వచ్చింది కాబట్టి, మీతో ఉంది కాబట్టి, మీలో నివసిస్తుంది కాబట్టి మీరు దేవుని ద్వారా వచ్చే ఏ మేలు మీరు పొందుకోకుండా తప్పిపోరు. Or if we sin and think we're fallen too low. ఒకవేళ మీరు పాపములో పడిపోయి ఆ యొక్క దేవునికి దూరం అయిపోయారైనా, just reach down within yourself and repent and ask the Lord to forgive you. మరి ఆ సమయంలో మీరు పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకోవయ్యా, మరి నేను ఈ తప్పిదంలో నేను పడిపోయాను, నన్ను క్షమించు అని దేవుని దగ్గర నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన తిరిగి నీ బిడ్డగా ఆయన బిడ్డగా చేసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి. I'm very honored to be before you. Y'all are such a great people. My love, my passion goes out to you all. And I tell you, God has not forgotten about you. మరి మీ మధ్యలో నిలబడి ఈ విధంగా దేవుని వాక్యం అందజేయడం అనేటువంటి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మీరు దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వారు. అటువంటి దేవుని ప్రజల మధ్యలో నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఆనందిస్తా ఉన్నాను. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మీ మధ్యలోనికి దేవుని వాక్యాన్ని అందజేయడానికి నేను రావాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. As I go to my seat, there is no excuse in God. మరి ఈ యొక్క మరి నేను ఆయన చెప్పినటువంటి పనిని నేను ముగించి మరి నా యొక్క ప్రాంతానికి నా యొక్క సీట్లో నేను కూర్చునే వరకు కూడా ఆయన చెప్పిన పని అంతా కూడా నేను చేసి ఆయన కొరకు సాక్షిగా నేను నిలబడ్డాను. ఆయన చెప్పిన పని నేను ముగించాను. హల్లెలూయా, హల్లెలూయా.